వెల్కమ్ టు మై ఛానల్. డైలీ దోశ ఇడ్లీ తిని బోర్ కొట్టినప్పుడు గోధుమ పిండితో టేస్టీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి. ఒకసారి తింటే వదలరు అండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండి, అందులో కొద్దిగా సాల్ట్, జీలకర్ర, వాము వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని పక్కకి పెట్టుకొని ఇంకొక బౌల్లో ఇలా సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి. ఇందులో 1 స్పూన్ బొంబాయి రవ్వ, రుచికి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టుకొని ముందుగా కలిపిన పిండితో చపాతీ ప్రిపేర్ చేసుకుందాం. మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ మందంగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆనియన్ స్టఫింగ్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 సైడ్ నుండి ఫోల్డ్ చేసుకొని రౌండ్గా చుట్టేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. పల్చగా కాకుండా కొంచెం మందంగానే రుద్దుకోవాలండి, లేకుంటే ఆనియన్ స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా అన్నిటినీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ని పెట్టుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ చపాతీని తీసుకొని కొద్దిగా పైన గీ అప్లై చేసుకుందాం. ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇటువైపు కూడా గీ అప్లై చేసుకుందాం. దీన్ని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. మిగతా చపాతీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకుందాం. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీగా ఇలా గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.